అన్ని ఒడిదుడుకులను తట్టుకొని సిబ్బంది తమ బాధ్యతలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ప్రభులత, డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి అన్నారు. వయసుతో ఆరోగ్యంతో సంబంధం లేకుండా బాధ్యతాయుతంగా ఉద్యోగం చేస్తున్న సిబ్బంది కృషి వల్లే రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సిద్దిపేట బస్ డిపో రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచి 2 లక్షల నగదు అందుకున్నందుకు గాను సిద్దిపేటలో సిబ్బందికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రీజనల్ మేనేజర్ ప్రభులత ముఖ్య అతిథిగా పాల్గొని డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డితో కలిసి సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపోను రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలబెట్టినందుకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. వయసుతో ఆరోగ్యంతో సంబంధం లేకుండా బాధ్యతాయుతంగా ఉద్యోగం చేస్తున్న సిబ్బంది కృషి వల్లే రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట 3వ స్థానంలో నిలిచిందన్నారు. సిద్దిపేట డిపో నుండి ప్రతి నెల 13 లక్షల ఆదాయం రావాలని అనుకున్నాం, కానీ ప్రస్తుతం 11 లక్షల వరకు వస్తుందని, దీన్ని 13 లక్షలకు పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే సీజన్లో పండుగలు, పెళ్లిళ్లు ఉన్నాయని సిబ్బంది అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు కష్టపడాలన్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి చేతుల మీదుగా 2 లక్షల రూపాయల బహుమతిని అందించారు. ఇది ఏ ఒక్కరి వలన సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ చేరిన ప్రతి వాళ్ళు కూడా సిద్దిపేటలో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కృషి చేసి ఈ డిపోని లాభాల బాటలు నడిపించినందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. మహాలక్ష్మి రాకముందు మనం ఎన్నెన్నో అంటే మన బస్సులు మనము ప్యాసింజర్స్ కొరకు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఇంట్రడక్షన్ తర్వాత ప్యాసింజర్స్ మన బస్సుల కోసము ఎగబడుతున్నారు.